వెల్కమ్ టు VD91 న్యూస్. ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి జోక్యంతో తిరిగి ప్రారంభం కానున్న పనులు. గట్కేసర్లో నిలిచిపోయిన రైల్వే వంతెన నిర్మాణానికి త్వరలోని మళ్లీ శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గారి జోక్యంతో పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. వంతెన నిర్మాణ పనులు ఆగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గారిని కలిసి సమస్యను వివరించారు. ప్రభుత్వం నుంచి నిధులు అందకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేసినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు మిగిలిన పనుల కోసం స్వయంగా ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. వెంటనే కాంట్రాక్టర్ తో మాట్లాడగా పనులు త్వరలోనే పునః ప్రారంభిస్తామని కాంట్రాక్టర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గారి నిర్ణయంపై స్థానిక ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోని వంతెన పనులు మళ్లీ ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది. అమరావతి అభివృద్ధికి వేగం. రెండో విడత భూ సమీకరణకు ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో విడత భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తూ CRDA కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. తొల్లూరు మండలం పెదపరిమి పరిధిలోని ప్రభుత్వ భూమిని మినహాయించి మొత్తం 3072 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కు గుర్తించారు. నోటిఫికేషన్ పై రైతులు నెల రోజులలోపు తమ అభ్యంతరాలను, సూచనలు తెలియజేయవచ్చని అధికారులు తెలిపారు. సేకరించిన భూమిని మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించనున్నారు. రాజధాని అభివృద్ధిని వేగవంతం చేయడంలో ఇది కీలక అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది. తిరుపతిలో రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టిన కార్. తిరుపతిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నై హాస్పిటల్ ఎదురుగా ఆగి ఉన్న ఆటోను ఓ కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే అదుపు తప్పిన కారు మురికి కాలువలోకి దూసుకెళ్లింది. కారులో 2 ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం వారు మద్యం మత్తులో వాహనం నడిపిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. 2 సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శంకర్ నగర్ లో జెప్టో సిబ్బంది దౌర్జన్యం, దాడుల ఆరోపణలు. ఫిర్యాదిగూడ పరిధిలోని శంకర్ నగర్ లో జెప్టో సంస్థ కార్యకలాపాలపై స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నివాస ప్రాంతమైన ఈ కాలనీలో సిబ్బంది అనుచితంగా ప్రవర్తిస్తూ కాలనీ వాసులపై దాడులకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలతో కాలనీలో భయాందోళన వాతావరణం ఏర్పడిందని వారు చెబుతున్నారు. అంతేకాకుండా సరైన అనుమతులు లేకుండా అక్రమ భవనంలో జెప్టో కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో వెంటనే ఆ సంస్థను అక్కడి నుంచి తొలగించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై మాజీ మేయర్, మాజీ కార్పొరేటర్లు స్పందిస్తూ ఉప్పల్ జోనల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణం, అనుమతులు లేని, అలాగే ప్రజలపై దాడులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కాలనీ వాసులు మాత్రం మాకు శాంతి భద్రతలు కావాలి, నివాస ప్రాంతాల్లో ఇలాంటి కార్యకలాపాలు ఉండకూడదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా లేక పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీస్తుందా అన్నది చూడాల్సి ఉంది. ఈ గత 1.5 year నుండి ఈ జెప్టోతోని మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంతకుముందు మనకు లేడీస్ చెప్పినట్టు లేడీస్కి భద్రత లేదు. స్కూల్ జోన్లో ఉండి కూడా వాళ్ళకి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అది పర్మిషన్ లేదు. దానికి G+6 పర్మిషన్ తీసుకున్నారు. G+6 బిల్డింగ్ కట్టడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ అలిగేటెడ్ చేయకుండా జెప్టో వాళ్ళు పార్కింగ్ అలిగేట్ చేయకుండా రోడ్ల పైన ఇటు 40 feet రోడ్డు ఉంటుంది, ఇటు 30 feet రోడ్డు ఉంటుంది. ఇటు బండిగాడడానికి వెళ్ళి మెయిన్ రోడ్డు, ఇటు శంకర్ నగర్ రోడ్ నెంబర్ వెళ్ళడానికి మెయిన్ రోడ్డు. ఈ 2 మెయిన్ రోడ్లను వాళ్ళు కబ్జా చేస్తూ వారి యొక్క యజమాని యొక్క ప్రోద్బలంతో, ఆ బిల్డింగ్ యజమాని యొక్క ప్రోద్బలంతో జెప్టో వాళ్ళు ఈ దౌర్జన్యం చేస్తూ ఈరోజు మహిళలపైన కానీ, పిల్లలపైన కానీ, మా పైన కానీ నిన్న కాలనీలో జరుగుతున్న ఎన్నోసార్లు ఒక్కరికి ఐడి ఉండదు. అలా వర్క్ చేస్తున్న వాళ్ళకి ఒక్కరికి ఐడి ఉండదు, ఒక బండి నెంబర్ ఉండదు. ఈసీ ఎలక్ట్రిక్ బండి వెహికల్ యాక్సిడెంట్ సో మెనీ టైమ్స్ యాక్సిడెంట్స్ అయినాయి. ఈ టర్నింగ్లలో ఓవర్ స్పీడ్లో వస్తుంటారు. ఒక్కడికి ఐడి కార్డు ఉండదు, వాడు ఐడెంటిటీ ఉండదు. ఏమైందని జెప్టో దగ్గరికి వెళ్తే వాళ్ళు దౌర్జన్యము. నిన్న కూడా కాలనీలో ఒక చిన్న పిల్లోడు ఒక పేరెంట్ తీసుకొని వెళ్తుంటే గుద్దడం జరిగింది. మేము అపార్ట్మెంట్ ఎదురుగా ఉండని, అరే ఎందుకురా బాబుకి ఇట్లా వస్తున్నాం అని అతను అడిగినందుకు 100 మంది గుంపుగా వచ్చి అతని మీద దాడి చేయడం జరిగింది. అరే అతను దాడి చేస్తున్నారని ఒక హ్యుమానిటీగా, ఒక ఉమెన్గా నేను ఒక మానవత్వంతో మేము ముందుకు వస్తే మా పైన రాళ్లతో దాడి చేస్తారు. అదే కాకుండా మహిళల పైన నేను విచక్షణ రహితంగా ఏది దొరికితే అది రాళ్లతో దాడి చేయడం ఉన్నప్పటికీ వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మా వద్దకి ఈ విషయము తెలియగానే ఇమ్మీడియట్లీ మార్నింగ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఎలా ఉందంటే ఒకరిని రక్షించకపోతే వీళ్ళ తలకాయలు బలగొట్టడం ఇది చాలా అన్యాయం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మేము.
రానున్న రోజుల్లో కూడా ఇలాంటి రిపీట్ చేస్తే మాత్రం ఆ యజమాన్యానికైనా జెప్టో వారికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ వ్యాపారాలు చేసుకుంటే క్రమబద్ధంగా చేసుకోండి, కానీ ప్రజల మీద మీరు ఇలాంటి దౌర్జన్యం చేస్తే మాత్రం ఇది ప్రజాపాలన. ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం 100% ఖండిస్తుంది. మేము మాకు తెలియగానే సంబంధిత అధికారులకి అందరికీ కూడా పోయి మా సిఐ గారు కూడా కలవడం జరిగింది. ఆయన కూడా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఆ కేసు ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. అలాగే జెడ్సీ మేడము మన గుప్తా మేడం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు వెళ్ళి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటా అనేసి దీని మీద కమిటీ వేసి విచారణ కూడా తీసుకుంటా అన్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వీరికి ఇంకెప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటివి మీరు చేసే మాత్రం మేము ఊకోమనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. సార్ అధికార పార్టీ పేరే చెప్తున్నా అంటున్నారు, బాధితులు అంటారు కదా సార్. అంటే అంతకుముందుకు మా దృష్టికి రాలేదు. ఇప్పటి నుంచి 100% మేము ఈ కేసుని వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఫాలోఅప్ చేస్తాం. ఇంకోసారి జరగనీయకుండా చూసుకుంటాం. అన్ఫార్చునేట్ అండి, జెప్టో అనేది అందరికీ తెలిసి ఉండదు. 10-minute డెలివరీ యాప్ అని వాళ్ళ స్లోగన్. అంటే మనం ఆర్డర్ చేయగానే 10 నిమిషాల్లో మన ఇంటి దగ్గర ఉంటుంది. కానీ ఇవాళ జెప్టో వాళ్ళు మన పిర్జాదిగూడలోనే శంకర్ నగర్ కాలనీలోనే ఇక్కడ కాలనీ వాసులకు దాదాపు సంవత్సరంన్నర నుంచి బాగా ఇబ్బంది పెడుతుండ్రు. ఒక్క జెప్టో సెంటర్లో 10 minutesలో డెలివరీ చేయాలంటే ఎంతమంది పని చేస్తున్నారని మీరు అందరూ కూడా గ్రహించాలి ఆ విషయాన్ని. దాదాపు 100 మంది పనిచేస్తున్నారు. మేము జెప్టో అగేన్స్ట్ కాదు, కానీ వాళ్ళు ఉన్నది రెసిడెన్షియల్ ఏరియాలో కూడా వాళ్ళు తీసుకున్న బిల్డింగ్ ఇల్లీగల్ బిల్డింగ్. వాళ్ళు చేసుకునే బిల్డింగ్లో బిజినెస్ అది కూడా సెల్లార్లో, అది అన్అఫీషియల్ సెల్లారు. బిల్డింగ్కి ఏ మాత్రము ఓసీ రాలే ఇప్పటి వరకు, అయినా కూడా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. మాకు ఈ విషయం తెలియగానే కాంగ్రెస్ పార్టీ నుంచి మా అధ్యక్షులు కానీ, మా మాజీ కార్పొరేటర్ అంజిరెడ్డి గారు కానీ, కాలనీ వాసులు కానీ మేమందరము కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ని అందరినీ చెప్పడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇల్లీగల్ కానీ ఇవన్నీ ఇక్కడ నుంచి తీయాలి. ఇలా దౌర్జన్యం చూడండి. రాత్రిపూట ఇప్పుడు పిల్లలు కానీ లేడీస్ కానీ ఎవరైనా ఉంటే ఏదైనా ఆబ్జెక్షన్ చేస్తే వాళ్ళు కొడతారా? అసలు అంత పవర్ ఎక్కడి నుంచి? అంటే వాళ్ళు ఏమైనా నషాలు ఉన్నారా, ఏమైనా మత్తులు ఉన్నారా? అసలు ఏం చేస్తుండ్రు వాళ్ళు ఇక్కడ? ఎంతమంది వచ్చిండ్రు ఇక్కడ? 100 మంది వచ్చిండ్రు. ఎవరి కోసం వచ్చిండ్రు? వాళ్ళు ఇంటినైతే రారు కదా. మన ఇంటి మహిళలు బయటకు వచ్చిందంటే ఏదో చాలా పెద్ద కారణమే ఉంటుంది. ఈ బిల్డర్ని కూడా ఎట్లాంటి పర్మిషన్ లేని దానికి ఇప్పుడు జెప్టోని ఎట్లా ఇచ్చిండు అసలు? వాస్తవానికి వాళ్ళకి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇల్లీగల్ అని మీరే అంటున్నారు కదా, దాని మీద చర్య మరి ఎట్లా తీసుకుంటారు సార్? అదే అనుకున్నాను నేను. ఆల్రెడీ జోనల్ కమిషనర్ గారికి ఈ బిల్డింగ్ గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మన ఎలక్ట్రిసిటీ పవర్ డిపార్ట్మెంట్ని కూడా ఇవ్వడం జరిగింది. ఏమని మీరు ఇమీడియట్లీ మీరు పవర్ కట్ చేయాలి, వాళ్ళ మీద ఎట్లా జుర్మానాలు వేయాలి, ఫైన్స్ వేసి వాళ్ళని బుద్ధి చెప్పాలని మేము ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి 101% కాలనీ వాళ్ళతోనే ఉంటుంది. ఎప్పుడైనా ఏ ఇబ్బంది ఉన్నా మేము ఏ రాత్రి అయినా ఉంటాము. అంజనా చెప్పినట్టు మేము నిన్న రాత్రి బాగా ఫంక్షన్స్ ఉన్న వరకు అందరు ఇక్కడికి అక్కడికి వాళ్ళందరూ స్ట్రక్ అయ్యే వరకు ఎవరు రాలేకపోయింది టైంకు. కానీ వచ్చినా రాకపోయినా వాళ్ళు 100 మంది వచ్చి దాడి చేస్తే ఎవరు ఊరుకుంటారండి? మనం అందరం పబ్లిక్ కోసమే కదా. మీరందరూ కూడా ప్రెస్ ముఖంగా మీరందరూ కూడా వాళ్ళందరికీ మంచిగా గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లాలో రైతుల ధర్నా. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన. రంగారెడ్డి జిల్లా హైదర్గూడలో న్యాయం కోసం పోరాటం పేరుతో మూసీ నది వెంట భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేపట్టారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కారణంగా తమ భూములు కోల్పోతున్నామని ఆరోపిస్తూ మూసీ రివర్ బాధితులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 68 కుటుంబాలకు చెందిన సుమారు 32 ఎకరాల భూములు ప్రభావితం అవుతున్నాయని రైతులు తెలిపారు. తగిన నష్టపరిహారం లేకుండా భూములను స్వాధీనం చేసుకోవడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాకు బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి హాజరై రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల భూములను తీసుకుని పెద్దలకు కట్టబెట్టే విధానాన్ని అనుసరిస్తోందని విమర్శించారు. రోడ్ల అభివృద్ధి వంటి ప్రజా అవసరాల కోసం భూములు తీసుకోవడంపై అభ్యంతరం లేదని, కానీ రైతుల భూములను ఇతర ప్రయోజనాల కోసం వినియోగించడం సమంజసం కాదన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో భూములు తీసుకుంటే నిజమైన అభివృద్ధి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమి
కోల్పోయిన రైతులకు పరిహారంగా రాజేంద్ర నగర్లోనే భూమి ఇవ్వాలని వారు కోరారు. మాకు బతుకు తెరవే దీని మీద. మా పిల్లల గవర్నమెంట్ స్కూళ్ళలో చదివారు, వాళ్ళకి జాబులు లేవు, లేబర్ కూలి చేసుకుంటారు. ఏదో మొన్న దాకా యూసమే చేసారు. అప్పుడు వాగు వస్తుండే, అది సౌడమ్మ వాగు వస్తే అందులో నీళ్ళు తెచ్చుకొని తాగినాం, బతికినాం. నీళ్ళు రాకుంటే మేము కూడా ఆడపిల్లలు కూడా కూలి చేసుకొని బతికినాం. అట్లా నీళ్ళు పెట్టినాం. ఇది ఇప్పటిదాకా ఆ గుంటలు నీళ్ళు పెట్టినాక నువ్వు వచ్చి అప్పటిదాకా సర్వై చేస్తా, నోటీసులు ఇయ్యా అంటే కాదు కదా. మా పిల్లలు ఎట్లా బతకాలి? నువ్వు సపరేట్గా సర్వై చేసుకొని పోయినావు, నోటీసులు ఇవ్వవా? నోటీసులు ఇవ్వాలి, ఇళ్ళలో ఇవ్వకుండా సర్వై చేసుకొని పోయినావు. ఇప్పుడు నువ్వు తీసుకుంటా అంటే ఎట్లా ఒప్పుకుంటాం? మేము ఒప్పుకోము. మా భూమి మాకు ఉండాలి. సరే మూసిపడితే నువ్వు రోడ్డు చేసుకుంటా అంటే నువ్వు చేసుకో, అది దానికి ఒప్పుకుంటావు, కానీ మా భూములు మాకు ఉండాలి. సరే నువ్వు కోకపేటలో ఎట్లా తీసుకున్నావు? గవర్నమెంట్ పొలము ఏం రేటు తీసుకున్నావు మాకు ఆ రేటు కట్టి గవర్నమెంట్లో గవర్నమెంట్ ఇక్కడ కోకపేటలో కానీ రాజేంద్ర మండలంలో కానీ మాకు ఆడిస్తే ఒప్పుకుంటాం. హలో, మాకు ఇక ఉన్నది ఆధారం కానీ సారు మాకు ఎట్లా చేస్తావో చెయ్యి. నువ్వే మా పిల్లలు కష్టం చేసుకొని బతుకుతున్నారు. మా ఆధారం ఉన్నదే దాని మీద. మేము పెద్ద మనుషులం అయిపోయినాము. 3 పీढ़ీలు 4 పీढ़ీలు నడిచిపోయినాయి. మేము కూడా పెద్ద మనుషులం అయినాము. పిల్లలు వ్యవసాయం కూడా చేస్తలేరు, ఉప్పురు పనులు చేస్తున్నారు, చల్లిన పనులు చేస్తున్నారు. ఇంకా పని చేసుకొని బతుకుతున్నాయినా మమ్మల్ని నడిపేది కూడా కష్టం ఉన్నది. దయచేసి నువ్వు ఎట్లదన్నా చెయ్యి మమ్మల్ని, కానీ మేమైతే వినటట్లు వేసుకో. హలో, మాకు ఇక ఉన్నది ఆధారం కానీ సారు మాకు ఎట్లా చేస్తావో చెయ్యి. నువ్వే మా పిల్లలు కష్టం చేసుకొని బతుకుతున్నారు. మా ఆధారం ఉన్నదే దాని మీద. మేము పెద్ద మనుషులం అయిపోయినాము. 3 పీढ़ీలు 4 పీढ़ీలు నడిచిపోయినాయి. మేము కూడా పెద్ద మనుషులం అయినాము. పిల్లలు వ్యవసాయం కూడా చేస్తలేరు, ఉప్పురు పనులు చేస్తున్నారు, చల్లిన పనులు చేస్తున్నారు. ఇంకా పని చేసుకొని బతుకుతున్నాయినా మమ్మల్ని నడిపేది కూడా కష్టం ఉన్నది. దయచేసి నువ్వు ఎట్లదన్నా చెయ్యి మమ్మల్ని, కానీ మేమైతే వినటట్లు వేసుకో. మనం చేసినందుకు మల్లన్న గారు కూడా వచ్చి శుభావందనం తెలియపరుచుకుంటూ ఇప్పుడు అక్క గారు కూడా ఒక నిమిషం మాట్లాడతానని చెప్పి తెలియపరుస్తున్నాను. మమ్మల్ని ఏం చేసినా సరే ఉన్నావు, కానీ మేమైతే ఏమన్నా చెయ్యి. ఇక మాకు ఉండాలి. ఇక మనం చేసినందుకు మల్లన్న గారు కూడా వచ్చి శుభావందనం తెలియపరుచుకుంటూ ఇప్పుడు అక్క గారు కూడా ఒక నిమిషం మాట్లాడతానని చెప్పి తెలియపరుస్తున్నాను. మమ్మల్ని ఏం చేసినా సరే ఉన్నావు, కానీ మేమైతే ఏమన్నా చెయ్యి. ఇక మాకు ఉండాలి. ఇక లేదంటే మార్కెట్లో ఏ విధంగా రేట్ ఉందో ఆ రేట్ ప్రకారంగా డిసైడ్ చేసి ఇస్తే మేము సంతోషంగా ఉంటాము. చేసుకొని పోయిండ్రు. ఇప్పుడు మేము మా తండ్రులు మాకు ఇచ్చిండ్రు. నేను ఇప్పుడు 92 ఏళ్ళున్నా. ఇప్పుడు నా పిల్లలను నేను దాని మీదనే ఆధారపడి, ఆ భూమి మీదనే ఆధారపడి చదువులు చదివియక, అది చదివియక, కూలి నాలి ఎద్దు గొడ్డు గోద అంతా మొత్తం ఈ కుటుంబాలన్నీ అందులోనే బతికి అందులోనే మేము పొద్దు గడిపినాం. మరి ఇప్పుడు మా బతుకు తెరువు గుంజుకుంటామంటే నువ్వు ఏం సీఎం, నువ్వు ఏం చేసినావు అన్ని అబద్ధాలు దొంగ మాటలు ఆడి సీఎం అయ్యి ఇవాళ మమ్మల్ని ఈ బాధలు పెట్టుకోము. ఇది ఇంత దానికంటే మమ్మల్ని ఈ మొత్తము ఈ 32 ఎకరాల భూమి ప్రజలు మొత్తము చూడు చేసి చంపేసిపోయినా మేలే ఉండే. ఇప్పుడు బతుకు పేరు పోతుందంటే ఇప్పుడు మీకు ఎటు పోవాలి? మేము మా బతికెట్లా, మేము ఎట్లా, మా పిల్లల బతికెట్లా, వాళ్ళ పిల్లల బతికెట్లా? అనుభూతి తెలిపడానికి వచ్చిన ఎంపీ కొండ విశ్వ తాత ముత్తాతల నుంచి సంపాదించుకున్న ఆస్తి ఇంత సడన్ గా వచ్చి మూసి అభివృద్ధి చేస్తాం గాంధీ సరోవర్కి అని చెప్పడం న్యాయం కాదు. సీఎం అభివృద్ధి చేయాలంటే మన రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. మేము తాజాగా గత 5 సంవత్సరాలలో ఎన్నో నిధుల కోసం మన డివిజన్లు కూడా అభివృద్ధి చేయాలని ఎంత ప్రాధాన్యపడ్డా ఏం చేసినా కొంచెం కూడా పన్ను ఈ గవర్నమెంట్ వచ్చి నుంచి కొంచెం పన్ను కూడా విడుదల చేయని ఈ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చి మిమ్మల్ని గాంధీ సరోవర్ కట్టమని అడిగినారా? ఇంతమంది పేద ప్రజల పొట్టగొట్టి వాళ్ళు ఈ గాంధీ సరోవర్ చేయడం సమంజసం కాదు.
అదేవిధంగా చూసుకుంటే మా తాతల ముత్తాతల ఆస్తి మా పిల్లలకు ఇప్పుడు మా అత్తమామలు చేసిన పొలం పనులు మా పిల్లలకు కొంచెం ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ పెళ్లిళ్లకు ఏదో కొంచెం సాయంగా ఉంటుందని మేము ఆశపడ్డాము. ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీర్ లాగా కావడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎంతో మంది డంపింగ్ యార్డ్ ప్రతిపాదన రద్దు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్. హుజరాబాద్ లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ అంశంపై ఉద్రిక్తత కొనసాగుతోంది. డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రతిపాదనకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహార దీక్ష 22వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షలో హుజరాబాద్ క్లబ్ సభ్యులు పాల్గొనగా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు వారికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు తప్పనిసరిగా గ్రామ సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. అవసరమైతే అఖిలపక్షంతో కలిసి భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే ఈ ప్రతిపాదనను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే జేఏసీ ఆధ్వర్యంలో 1,00,000 మందితో భారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ నెల 19న డంపింగ్ యార్డ్ ప్రాంతంలో నిర్వహించనున్న మల్లన్న పట్నాలు కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. వేదిక మీద ఉన్న క్లబ్ మెంబర్లకి మరియు అడ్వకేట్లకి, టీవీకి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక్కటే కోరుతా ఉన్నాను, దయచేసి హుజరాబాద్ గడ్డ మీద నుంచి కోరుతా ఉన్నాను, జేఏసీ టెంట్ నుంచి కోరుతా ఉన్నాను. నాకు తెలుసు, చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ లోపల ఏం జరుగుతుందనేది మొత్తం నాకు తెలుసు. నేను ఎక్కువ మాట్లాడితే మళ్ళీ కౌశిక్ రెడ్డి వచ్చిండు, రాజకీయం చేసిండు అనేది అంటారని ఒక ఉద్దేశంతో కొంచెం తక్కువ మాట్లాడుతున్నాను. చాలా చాలా బాధాకరం ఏంటంటే, నేను మొన్న చీఫ్ సెక్రటరీ గారిని కలిసా. అంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయం చీఫ్ సెక్రటరీ గారు అంటే ఇక మొత్తం అధికారులకి బాస్ ఆయననే. ముఖ్యమంత్రి ఎంత పెద్ద పవర్ ఉందో తనకు కూడా అంతే పవర్ ఉంటుంది. నేనేం చేయాలి కౌశిక్ అని అతను అన్నాడు. కానీ ఇంటర్నల్ ఉన్న విషయం ఏంటంటే, ఇవాళ మీడియా ద్వారా మొత్తము హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి, మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజలకి, మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా తెలవాలి. ఇలా ఒరిజినల్ గా ఇంటర్నల్ గా జరిగే సమస్య ఏంటంటే, ఇలా 25-30 ఎకరాలు కాదు, ఇది కేవలం ఇంటర్నల్ గా జరిగే ముచ్చట. ఇలా నేను బహిర్గతంగా చెప్తా ఉన్నాను. దానికి ఎవిడెన్స్ ఉన్నదంటే, ఇప్పుడు ఎవిడెన్స్ అనేది లేదు. మనం ఇప్పుడు అలర్ట్ కాకపోతే నెల రోజుల తర్వాత అది కూడా బయటకు వస్తుంది. నేను దాన్ని మీడియా ద్వారా మొత్తం అందరికి తెలియజేస్తా ఉన్నా. నేను కలెక్టర్ గారిని కలిసిన, సిఎస్ గారు కలిసిన, సిడిఎంఏ గారి దగ్గర కూడా పోయినా, లీవ్ లో ఉన్నారు, 15 తర్వాత జాయిన్ అవుతారన్నారు. ప్రత్యేకంగా ఇదే పెట్టుకొని పోయినా. కానీ ఇంటర్నల్ గా ఏం జరుగుతా ఉందంటే, ఈ 25-30 ఎకరాలు కాదు, 125 ఎకరాలు సేకరణ చేయండి అనేది ఇంటర్నల్ గా కూడా చెప్తా ఉన్నారు అధికారులకి. ఆ 125 ఎకరాలు కాదు, వాళ్ళ ప్లాన్ మొత్తము 500 ఎకరాలకి చేసి ఇలా రామ్కి వారిని చేయను అంటే ఇవాళ అదానికి అప్పచెప్దామనేది ఒక ఆలోచనతోని వస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. కానీ అదాని రాని, తాత ముత్తాత రాని, ఎవరన్నా రాని, హుజరాబాద్ లో మాత్రం డంపింగ్ యార్డ్ పెడితే మాత్రం మేము హుజరాబాద్ ప్రజలు ఊరుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది చాలా సీరియస్ గా మనం తీసుకోకపోతే నెల రోజుల లోపలనే ఇది రాబోతా ఉందని చెప్పి సందర్భంగా అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంటర్నల్ గా జరుగుతా ఉంది. ఆడ 500 ఎకరాల ఉన్న భూమి అంటే 500 ఎకరాల భూమి లేదు. కానీ ప్రైవేట్ గా ఉన్న భూములందరినీ కూడా సేకరించే ప్రయత్నంలో ఉన్నారని చెప్పి మాత్రం మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇది నేను చెప్పింది అక్షరాల నిజం, అక్షరాల సత్యం. నేను మన సెక్రటేరియట్ లో తిరిగిన తర్వాత ఉట్టి చీఫ్ సెక్రటరీ వాళ్ళని కలిసిందే కాదు, సెక్షన్ ఆఫీసులో కొందరిని కూడా కలిసి వచ్చిన. అసలు ఏం నడుస్తుంది దీన్ని అనేది నేను కనుక్కొని వచ్చిన తర్వాత ఈ సమాచారం నాకు అక్కడి నుంచి నా వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో నాకు ఇచ్చిన సమాచారం. నేను దయచేసి ఈ ఉన్న జేఏసీ మిత్రులకు కూడా చెప్తా ఉన్నాను. నేను పదే పదే జేఏసీ మిత్రులకు కూడా చెప్పిన, అఖిలపక్ష భేటీ పెట్టండి అని. ఎవరు రాజకీయం వాళ్ళే చేస్తా ఉన్నాం.
నేను రాజకీయం చేయాలనుకుంటే వాళ్ళకంటే ఎక్కువ రాజకీయం చేయొచ్చు, కానీ నేను రాజకీయం చేస్తలేను. నేను ఇప్పటికీ ఓపిక పడతా ఉన్నాను. నా మీద అనేక రాజకీయ స్టేట్మెంట్లు వచ్చి పనికిరాని స్టేట్మెంట్లు చేసినా నేను స్టేట్మెంట్లు చేయడానికి సిద్ధంగా లేను. దీన్ని రాజకీయం నేను అస్సలే చేయదలుచుకోలేదు. వాళ్ళ విజ్ఞతకే, మాట్లాడిన వాళ్ళ విజ్ఞతకే నేను ఇష్టపెట్టేస్తున్నా. కానీ హుజరాబాద్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అనేది మాత్రం ఇలా మాట్లాడే వ్యక్తులు గమనించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఇంకోటి చెప్తా ఉన్నాను. మొన్న సుడా చైర్మన్ గారు మాట్లాడుతా ఉన్నాను. అది సుడా చైర్మన్ గారు మాట్లాడినట్టు నేను భావిస్తలేను. సుడా చైర్మన్ గారితో ముఖ్యమంత్రి గారు మాట్లాడించినట్టు నేను భావిస్తా ఉన్నాను. ఇలా ఏమని చెప్తాడు సుడా చైర్మన్ గారు? ఇలా సిరిసపల్లి వద్ద ఎవరు ఏమంటలేరు, ఒక్కరు కూడా ఏమంటలేరు, హుజరాబాద్ లో ఏమంటలేరు, ఎమ్మెల్యే గారే అక్కడ కూర్చొని రెచ్చగొడుతున్నాను అంటున్నాడు. అసలు అవగాహనని మాట్లాడుతున్నావా, తెలుగుని మాట్లాడుతున్నావా, తెలుగు లేక మాట్లాడుతున్నావా అని నేను అడుగుతా ఉన్నాను. సరే మీకు నేను రెచ్చగొడతా అంటున్నావు, నేను రాను. నువ్వు ఇదే హుజరాబాద్ కి మన మున్సిపల్ అయితే మీ సభ మీ వాళ్ళే కదా, కాంగ్రెస్ ఉన్నది కదా, హుజరాబాద్ లో గ్రామ సభ పెట్టమని చెప్పురి. హుజరాబాద్ లో మున్సిపల్ ఆఫీస్ లో గ్రామ సభ పెట్టమని చెప్పురి. మా హుజరాబాద్ ప్రజలు ఒక్కరు కూడా ఓకే అంటే నా ముక్కు భూమికి రాకీల క్షమాపణ నేను చెప్తా. లేదంటే మా సిరిసపల్లిలో పెట్టురి, గ్రామ సభ సిరిసపల్లిలో పెట్టురి. ఆ సిరిసపల్లి ప్రజలందరూ ఏమంటలేరు అంటారు. మరి నువ్వు రా, ఒక్కసారి సిరిసపల్లికి వస్తే తెలుస్తుంది నీకు. నేను చెప్తున్నా, ఇట్లాంటి చిల్లర మల్లర మాటలు బంద్ చేయరి, ఇలా రాజకీయాలు బంద్ చేయరి. మీకు అంత ప్రేమ ఉంటే నేను చెప్పినా ఇవాళ దానివల్ల ముఖ్యమంత్రి గారికి అంత ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి గారు మీరు తీసుకుపోయి ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ని, డంపింగ్ యార్డ్ ని తీసుకుపోయి మీ కొడంగల్లో పెట్టుకోర్రి. మాకు అవసరమే లేదు. ఇలా మా హుజరాబాద్ ప్రజలు మాకు అవసరం లేదని చెప్తున్నాము. ఏకకంఠంగా ఇవాళ 22 రోజులు నడిచినా కూడా చీమకి కుట్టినట్టు లేకుండా మేము పిటిషన్ ఇచ్చినాం. మాకు సానుకూలంగా ఉన్నారు. ఏంటిది ఆ సానుకూలంగా ఉండేది నాకు అర్థం కాదు. ఇలా అధికారంలో మీరున్నారు, ఖచ్చితంగా అధికార పార్టీ అనేది ఎటు పరిస్థితిలో రద్దు చేయాలి. ఇలా మా బండసీన అన్నట్టు హుజరాబాద్ ప్రజలందరం కలిసి మీకే చేస్తాం పోరుపై. ఇది క్రెడిట్ మీరే తీసుకొని క్యాన్సిల్ చేసిన కూడా నాకు అవసరం లేదు. దీన్ని ఖచ్చితంగా క్యాన్సిల్ అవ్వడే మా లక్ష్యము. మాకు క్యాన్సిల్ చేసుడే మాకు ముఖ్యము. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు. మాకు హుజరాబాద్ ప్రజల ప్రాణాలు ముఖ్యమని ఇంతకు ముందు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. అన్న మీకు కూడా చెప్తున్నా, ఈ జేఏసీ నుంచి కూడా చెప్తున్నా, అన్న వచ్చేటోడు వస్తాడు, రానోడు రాడన్నా. డేట్ ప్రకటించుడి, రమ్మని చెప్పుర్రి. ఎవరిని బదిలాల్సిన అవసరం లేదు. ఇది అందరిది కూడా, ఇది ప్రజల సమస్య, ఇది ప్రతి ఒక్కరి సమస్య. జేఏసీ మీటింగ్ అని ప్రకటించానా పెట్టు. ఆ రోజు పెట్టిన తర్వాత వచ్చేటోడు వస్తాడు, రానోడు రాడు. కార్యాచరణ వాడుకుంటాడు. ముందర కార్యాచరణ ఏందనేది నేను కూడా ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ నేను ప్రకటిస్తే మళ్ళీ ఏమంటారు, అది చూసినా బీఆర్ఎస్ పార్టీ ఉన్నాడు కాబట్టి ఆయన ప్రకటించినట్టు. అట్లా అవసరం లేదు. మీరు ప్రకటించురన్నా ప్లీజ్. దయచేసి కార్యాచరణని మీరు రేపా ఇవాళ హుజరాబాద్ లో డంపింగ్ యార్డ్ వద్దు, హుజరాబాద్ లో డంపింగ్ యార్డ్ వద్దు, హుజరాబాద్ ప్రజల ప్రాణాలు ముద్దు అనేది ఒక స్లోగన్ తోని పార్టీలకి అతీతంగా జేఏసీ నాయకత్వంలో వీళ్ళందరం కులాలకి, మతాలకి, వ్యాపారాలకి, రాజకీయాలకి అతీతంగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ పోరాటం చేస్తారు. దయచేసి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, వెంటనే పెద్ద మనసు చేసుకొని ఈ డంపింగ్ యార్డ్ని మీరు రద్దు చేయాలని నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను. నాకు తెలుసు మీరు దాదాపు 500 ఎకరాలు సేకరణ చేసి ఇలా అదానికి డంపింగ్ యార్డు పెట్టాలని ఒక ఆలోచనతో మీరు ఉన్నారనేది నాకున్న సమాచారం. దయచేసి ప్రభుత్వానికి అట్లాంటి ఆలోచనలు ఉంటే మాత్రం వెంటనే దాన్ని రద్దు చేసుకోవాలని ప్రభుత్వాన్ని హుజరాబాద్ నియోజకవర్గం ప్రజల 2,50,000 మంది గొంతుగా ఇలా నేను హుజరాబాద్ ప్రజల నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ఇలా ఈయన అదాని రాని, మదాని రాని, రామ్కి రాని, బాన్కి రాని, ఏ కాంట్రాక్టర్ అయినా కానీ నేను ఈ వేదిక మీద హెచ్చరిస్తా ఉన్నాను. హుజరాబాద్ ప్రజల ఆగ్రహానికి మీరు గురి కాకుండా, మీరు ఇబ్బంది పడకుండా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండాని వారికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. కొందరు కరీంనగర్ సుడా చైర్మన్ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తే మాట్లాడుతూ ఉన్నారు. హుజరాబాద్ లోనే డంపింగ్ యార్డ్ సిరిసపల్లి దగ్గర పెడతామని చెప్తా ఉన్నాం. బిడ్డ మేము హెచ్చరిస్తా ఉన్నాం.
మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మీకు దేశ శుద్ధి తప్పదని చెప్పి కూడా మనం విశ్వసిస్తా ఉన్నాం. మా హుజరాబాద్లో పార్టీలకు అతీతంగా మేము ఇలా పోరాటం చేస్తా ఉన్నాం. మా డంపింగ్ యార్డ్ ఉంటుంది. మీకు కావాలంటే హుజరాబాద్లో వచ్చి మా మున్సిపల్ ఆఫీస్లో పెట్టండి, గ్రామ సభ పెట్టండి. మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ గ్రామంలో గ్రామ సభ పెట్టండి, వాళ్ళ అభిప్రాయం తెలుసుకోండి. నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడితే మాత్రం ఇది మంచి పద్ధతి కాదని వారిని హెచ్చరిస్తా ఉన్నాను. నేను మొన్న చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలవడం జరిగింది, కలెక్టర్ గారిని కలవడం జరిగింది, మంత్రులందరినీ కూడా కలవడం జరిగింది, వారికి కూడా చెప్పడం జరిగింది. అందరం కూడా సానుకూలంగా ఉన్నామని చెప్పడం మాకు అవసరం లేదు, మీకు సానుభూతిగా ఉన్నామని చెప్పడం మాకు అవసరం లేదు, మాకు ఈ యాక్షన్లో అవసరం లేదు. మాకు ఖచ్చితంగా మా హుజరాబాద్కి రద్దు చేస్తామనే ఒక ప్రకటన, మాకు అధికారికంగా ప్రకటన కావాలని నేను వాళ్ళని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొందరు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడితే మేము పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాం కదా, మేము సానుకూలంగా ఉన్నాం కదా అని చెప్తారు. మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినా సానుకూలంగా ఉన్నారా? మాకు ఇవన్నీ యాక్షన్ వద్దు, ఇవన్నీ రాజకీయాలు మేము చూస్తున్నాం, ఇవన్నీ మేము చేస్తాం. మాకు రద్దు ప్రకటన అనేది కావాలి. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 26 మచిలీపట్నంలో టీడీపీపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీపై గతంలోనూ ఎన్టీఆర్ కాలంలోనూ జరిగిన రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు చేసిన వ్యాఖ్యలను ఉదాహరించారు. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ టీడీపీ నేత చంద్రబాబు నాయుడుపై ఎన్టీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని, పార్టీ లోపలి పరిణామాలు, విశ్వాసం అంశాలపై అప్పట్లోనే వ్యాఖ్యలు చేశారని తెలిపారు. అలాగే టీడీపీ ఇటీవల చేసిన రాజకీయ వ్యాఖ్యలు, సంబరాలపై కూడా ఆయన స్పందిస్తూ అవి కొద్ది రోజుల్లోనే ప్రభావం కోల్పోయాయని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారాయి. చంద్రబాబు గారు, రామారావు గారు తిట్టి తిట్టకుండా ఎన్ని తిట్టారు మిమ్మల్ని? అంత ఘోరంగా, అంత నీచంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు వరకు వాళ్ళ అమ్మగారు, నాన్నగారు కూడా, ఖర్జూర్ నాయుడు గారు, అమ్మనమ్మ గారు కూడా తిట్టుండ్రు. అంత ఘోరాది ఘోరంగా ఆయన తిట్లు తిడితే ఇంకెవడనైతే అసలు జీవించడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఎన్టీ రామారావు గారు గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. వారేం చెప్తారు? అల్లుడైన కొడుకుతో సమానంగా చూస్తే తనను 73 వయసులో, అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు, ద్రోహం చేసినప్పుడు ఎన్టీఆర్ గారికి 73 వయసు. 73 వయసులో మోసం చేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువుకు గడ్డి వేస్తే, పశువు కింద గడ్డి వేస్తే అది తిన్నగా విశ్వాసంతో ఇంటికొచ్చి పాలిస్తుంది అని చెబుతూ చంద్రబాబు పశువుకున్నంత విశ్వాసం కూడా లేనివాడని విమర్శించారు ఎన్టీ రామారావు గారు. అప్పలనాయుడు గారు కలిసెట్టి ఆయన, అప్పలనాయుడు ఆయన ఎంపీ గారు నిన్న బొమ్మల గమ్మల వీడియోలు, సినిమాలు చూపించాడు. అప్పలనాయుడు ఆయన కలిసెట్టి చూస్తారా? యాత్ర రేపు సినిమా మళ్ళీ నీకు పంపిస్తా. ఇవన్నీ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపించి కాసులతో అధికారం చేపట్టాడని ఆయన విమర్శించారు. రామారావు గారి దగ్గర ఉన్నటువంటి 224 మంది ఎమ్మెల్యేలని, మెజారిటీ ఎమ్మెల్యేలని కాసులతో కొనుక్కున్నాడు, పదవులు ఎరేసాడని చెప్పి రామారావు గారు తిట్టకుండా తిట్టాడు. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం,
గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం. సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన. స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు. కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత. శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్. పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్. డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, ఐఐటి ఒలింపియాడ్, ఎన్సిసి, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ సిబిఎస్ఈ కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9004142333. సార్ నమస్కారం సార్. నమస్కారం.